మార్చి ఇప్పటి వరకు తను ఏజ్ అయిపోతున్నా కూడా విద్యార్థుల కోసం పోట్లాడతానని చెప్పేసి కంకణం కట్టుకొని వచ్చిన మా లోకేషన్లకు పూర్తి స్థాయిలో హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ అన్న తెలంగాణ రాష్ట్రంలో 3 సమస్యలు ఉన్నాయన్న విద్యార్థులకి మన విద్యార్థి సంఘం అన్న మనది 3 సమస్యలు ఉన్నాయన్న. ఒకటి మన గ్రామీణ బాధితులన్న కానిస్టేబుల్ విషయంలో జీవన్ నెంబర్ 46 విషయంలో తీసుకొచ్చి మెరిట్ పిల్లలకు కూడా ఇప్పటి వరకు ఉద్యోగాన్ని కల్పించలేకపోయిందన్న గత ప్రభుత్వం కావచ్చు, దాన్ని మారుతుందని చెప్పేసి ఈ రోజు గద్దెక్కిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పటి వరకు వాళ్ళని కోట్ల చూపిస్తా ఉన్నదన్న. నేను 3 రోజులు స్టేషన్లో ఉండి పడుతున్నానన్న వాళ్ళ కోసం. అదేవిధంగా డిఎస్సీ అన్న నార్మలైజేషన్ మీద ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదన్న. ఇదే డిఎస్సీ విషయంలో మెగా డిఎస్సీ అన్న 5,000 పోస్టులు ఏర్పాటు చేసి మన గిరిజన వారి నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఉందన్న. అదేవిధంగా మనకు జీవన్ నెంబర్ 3ని కంప్లీట్ గా క్లోజ్ చేసిందన్న. దానివల్ల మైదాన ప్రాంతంలో వాళ్ళకి కాదన్న, మారుమూల అడవి ప్రాంతంలో బతుకుతున్న నా బిడ్డలకి, నా కుల సోదరులకు, నా గొండు సోదరులకు, నా లంబాడి సోదరులకు, నా ఎరకుల యానాది కుల సోదరులకు, గిరిజన విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా నష్టం వాటిల్తా ఉన్నదన్న. ఈ విషయాన్ని కూడా గిరిజన విద్యార్థి సంఘం ఏకైక అజెండాగా మనం పెట్టి దీని విషయంలో కూడా మనం ప్రతిసారి గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల కోసం, విద్యార్థి నాయకుల కోసమే పోట్లాడుతూ ఉన్నామన్న. ఈసారి కూడా ఈ ఎజెండాలో మన జాతీయ కమిటీ ఎన్నుకున్నాం కాబట్టి, జాతీయం అంటే ఏదైతే మనం మైదాన ప్రాంతం ఉంటుందో ఆ మైదాన ప్రాంతంతో పోలిస్తే నిధుల నియామకాలు ఎక్కువ మనం గిరిజన ప్రాంతంలో చూడాలన్నా. ఒక ఆడబిడ్డ ఒకనొక టైంలో దూరం 10 కిలోమీటర్ల దూరం నడవాలంటే ఈ రోజు కొనలేని పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఉందన్న. ఆ బాధ్యత నాకు తెలుసు. ఒక ఆడబిడ్డ హత్యకు గురైతా ఉన్నది, ఎందుకు అనేది కూడా ప్రక్షాళన చేయాల్సి వస్తుందన్న. పెద్దలు చాలా మంది పెద్దలు కొన్ని 20 నుండి 25 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. అనేక మంది బయట కూడా గిరిజన విద్యాసంఘ స్టాండ్ మీద ఇప్పటివరకు మీరు ఈ సంఘాన్ని మాతో కలిసి పాలు పంచుకొని ఈ స్టేజ్కి తీసుకురావడం నాకు సగర్వంగా ఉన్నదన్న. కాకపోతే నేను ఏకైక కోరగలుగుతున్నా, గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఎదురుల ఆగడాలు ఎక్కువైందన్న. దానికి అజెండాగా మనం ఒకటి పెట్టుకుందామన్నా. అదేవిధంగా జీవన్ నెంబర్ 46 నిజంగా బాధితులు ఇప్పటికీ రోడ్ల మీద ఉన్నారన్న. నిన్న ఇది అసెంబ్లీ వేదికగా, ఇదే సచివాలయ వేదికగా నేను రోడ్ల మీద పడుకున్నా. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న. వాళ్ళకు కూడా మన గిరిజన విద్యార్థి సంఘంలో 90% మనోళ్ళే ఉన్నారన్న. గణేష్ అన్న 99% మనోళ్ళే ఉన్నారన్న. అందులో మెరిట్ విద్యార్థులు ఉన్నారన్న. ఆ విషయంలో కూడా మనం కొంచెం వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ వాళ్ళ విషయంలో గిరిజన విద్యార్థి సంఘం తరఫున చేయాలన్నా. నేను గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో, గ్రూప్ 1 విషయంలో 4 రోజులు మొన్ననే రీసెంట్ గా నేను జైలుకు పోయి వచ్చినా అన్న. ఫైట్ చేసి ఏ సంఘం కూడా రాలేదన్న. గ్రూప్ 2 ఈ రోజు పోస్ట్ పోన్ అయ్యిందంటే ఒకటి కొంతమంది కావాలని చేసిన దాంట్లో గిరిజన విద్యార్థి సంఘం పూర్తి స్థాయిలో మనవాళ్ళు మన గిరిజన విద్యార్థి సంఘం యొక్క పేరు వచ్చిందన్న. ఇప్పటికీ చెప్పగలుగుతున్నా దానివల్ల పోస్ట్ పోన్ అయిందన్న. దానికి మన గిరిజన విద్యార్థి సంఘానికి ప్రశాంతంగా ఉందన్న. అది నేను చెప్పగలుగుతా. అందుకే అన్న నేను ఏమంటున్నానంటే చాలా అనేక సమస్యలు ఉన్నాయన్న. ఇప్పుడు చెప్పే భయం అయితే వాళ్ళు లేదన్న, నాకు బాధ అనిపిస్తా ఉన్నదన్న. చదువుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారన్న. వాళ్ళ కోసం గిరిజన విద్యార్థి సంఘం పూర్తి మద్దతుగా ఉంటుందని చెప్పేసి జాతీయ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున పూర్తి స్థాయిలో మనం ఉద్యమం చేద్దామని చెప్పేసి నేను మాటిస్తున్నాను. మీ అందరి సలహా నాకు ఈరోజు సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. విజయ్